అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇంకొక నలుగురు వేలో వైసీపీ నుంచి వచ్చారండి. వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు అండి. 1 2 3 4 5. ఒకటి జాడగాడు, 2 రజనీ గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, వంగవీటి నరేంద్ర గారు 5 వెర్షన్లు వినిపిస్తున్నారండి. ఈ 5 వెర్షన్లలో వెనకున్న అదేంటి అనేది నేను మీకు చెప్తాను. చేశారు కాబట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టారు, తప్పేముంది? అరికాళ్ళ మీద కొట్టారు, తప్పేముంది? కాళ్ళతోటి తొక్కారు, తప్పేముంది? బూట్లతోటి తొక్కారు, తప్పేముంది? నేరస్తులకి కులం మతం ప్రాంతం ఏముంది? కరెక్టే. అనిత గారు, నేను మీ వీడియో కూడా వినిపించిన తర్వాత మిగతా దానికి వస్తా. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కాదమ్మా. అమ్మా, కాపీ కొట్టి పాస్ అయ్యి టీచర్ అయినటువంటి కత్తిరి మంత్రి గారు, చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కాదు. ఆవిడ ఉద్దేశం శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. శాంతి భద్రతలు అనే దగ్గర ఓకే, చట్టం అనే మాట ఆవిడ వాడారు అనుకుందామండి. దానికి మనోడు అది పట్టుకుని అంతే, ఇంకా అంతకుమించి ఆవిడేం తప్పుగా మాట్లాడింది లేదు, ఆవిడేమి తప్పు చేసింది లేదు ఈ విషయంలో. దాన్ని పట్టుకుని మాట్లాడుతున్నారు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయ వ్యవస్థ, జడ్జిస్లు, కోర్టులు. నువ్వు ఒక మాజీ జడ్జిని చెప్పుకుంటావు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయ వ్యవస్థ కాదు. నీకు ఆ విషయం కూడా తెలుసుకో. ఫస్ట్ చట్టాన్ని అమలు చేయాల్సింది మాత్రమే న్యాయ వ్యవస్థ. చట్టాన్ని కంట్రోల్ చేయడం అంటే చట్టాన్ని కొత్త చట్టం తీసుకురావడం కానీ ఉన్న చట్టాన్ని తీసేయడానికి కానీ కేవలం రాజ్యాంగానికి, పార్లమెంట్కి మాత్రమే ఉంది అధికారం. ఇప్పుడు నువ్వు ఓకే అంతేగారు ఒకవేళ బై మిస్టేక్ శాంతి భద్రతలు అన్న దగ్గర చట్టం అని చెప్పడంతో ఆవిడ పాఠాలు చెప్పినా తయారైపోయావు. చట్టాన్ని కోర్టు కంట్రోల్ చేస్తుందా? చట్టాన్ని అమలు చేస్తుందా? ఆ జ్యుడిషియరీ సిస్టమ్ ఎందుకు ఏర్పాటు చేయబడింది రాజ్యాంగంలో? పౌర హక్కులకి భంగం కలగకుండా చట్టాలను, ఉన్న చట్టాలను యథాతథంగా అమలు పరిచేలా చూడడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. అంతేగాని కంట్రోల్ చేయడానికి కాదు. ఆవిడేదో ఫ్లోలో అన్నది, నువ్వు మరి ఆ వ్యవస్థ నుంచి వచ్చానంటో, అందులో నేను జడ్జిగా పనిచేశానంటో, మరి నీకు తెలియపోవడం విడ్డూరం కదా ఇది. మళ్ళీ తగుదునమ్మా అని చెప్పడానికి వచ్చావు నువ్వు. న్యాయస్థానాలు కంట్రోల్ చేయటం అంటే డస్ నాట్ మీన్ తీసుకొచ్చి రోడ్డు మీద అరికాళ్ళతోటి కొట్టమని కాదు అర్థం. పోలీసులు కొట్టినటువంటి పోలీసులకి గోల్డ్ మెడల్ ఇచ్చి వాడిని తీసుకుని వెళ్ళి డిఎస్పీ చేయమని కాదు అర్థం. వీడు ఎవరు తిడుతున్నాడో అర్థం కాలేదు నాకు. జగన్ గారిని తిడుతున్నాడా లేకపోతే కూటమి ఎవరు తిడుతున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే RRR గారిని పట్టుకెళ్ళి కాళ్ళ మీద ఆ కాళ్ళు కమిలిపోయేలా కొట్టించారు జగన్ గారు. ఆ కొట్టిన కారణంగా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అందరినీ కూడా ఈయన మంచి మంచి పోస్టింగ్లు ఇచ్చాడు. మనోడు అదే చెప్తాడేమో అన్నట్టుంది. దాన్నే ఉదాహరణగా చెప్తున్నట్టు ఉందండి. వారికి ప్రమోషన్ చేయమని కాదు అర్థం. ఇక్కడ CA నాగరాజు గారికి ఏమైనా ప్రమోషన్ ఇచ్చారా? బుర్రా బుద్ధి లేకుండా ఏ పాయింట్ కూడా కంపేర్ చేయకు జాడేశ్రావణం. కొంచెం బుర్రతో ఆలోచించి ఇక్కడ జరిగిన సంఘటనకి దీనికి సంబంధించి ఆలోచించు. ఆ రోజున RRR గారు సొంత పార్టీ ఎంపీ కేసు పెట్టాడు. ఏ పోలీస్ అధికారి మీద ఎఫ్ఐఆర్ వేశారు? ఆ రోజు ఎఫ్ఐఆర్ వేస్తే కొట్టించింది జగన్ గారు అనే విషయం వాళ్ళు చెప్పేస్తారు బయటకు వచ్చి పోలీసులు. ఎందుకంటే ఆ రోజున పోలీసులతో కొట్టించింది జగన్ గారు కాబట్టి. ఇక్కడ CA నాగరాజు గారితో ఎవరు చేయించలేదు, కూటమిళ్ళు ఎవరు. అదేదో రాంగ్ హ్యాండ్లింగ్ జరిగింది, ఎవరికి సంబంధం లేదనడానికి ఉదాహరణే CA నాగరాజు గారి మీద వేసిన మర్డర్ కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్. వైసీపీని ఏదో పైకి లేపుదాం, టీడీపీనో లేదా కూటమి ప్రభుత్వం ఇచ్చేద్దాం ట్రై చేయకండి. అసలు ఈ రెండింటికి కంపేర్ చేయడం కూడా సాధ్యం కాదు. పోలీసులకి మెడల్స్ ఇవ్వమని కాదు అర్థం. కొట్టిన వ్యక్తులు లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించడం, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం అంటే మనం కాపీలు కొట్టొచ్చాం కాబట్టి బహుశా మనకు తెలియదేమో. ఆవిడ కాదు కాపీ కొడతా, అసలు నువ్వెలా వెళ్ళావు అక్కడ దాకా అంటున్నాను. చట్టాన్ని కోర్టులు కంట్రోల్ చేస్తాయని చెప్పడానికి. చట్టాన్ని కోర్టులు కంట్రోల్ చేయవు, అమలు చేస్తాయి. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం అంటే అరెస్ట్ చేయాలి, సాక్ష్యాలు సేకరించాలి, న్యాయస్థానంలో పెట్టాలి, న్యాయస్థానాలు వాళ్ళకి శిక్ష వేశారు. విజయవాడ నడిబొడ్డులో ఒక కాపోని లాకప్ డెత్ చేసేస్తాడా? రజనీ గారు వచ్చారు, రావడం కాపు అనే టైటిల్ తోటి వచ్చారు ఆవిడ. నీకు చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? రాజ్యాంగాన్ని మడిచి మీ కపోర్లో పెట్టేస్తారు మీరు. నీ కాళ్ళ పట్టుకుని నిలదీసి అడగాలని ఉంది సార్. కానీ చనిపోయింది కాపు బిడ్డ, చంపింది కూడా ఒక కాపోడు. అది అయితే ఊరికి ఎక్కువ. అది ఆవిడే చెప్పింది. పాపం ముందు అంబటి రాంబాబు తెలియక మా కాపు కుర్రని చంపేశారు, టీడీపీ ప్రభుత్వం చంపేసింది, పవన్ కళ్యాణ్ గారు కాపులను చంపించేస్తాడని ఏదో మొత్తానికి మనోడు సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ తర్వాత CA గారు కూడా కాపు కులం అని తెలిసేటప్పటికి ఓకే, ఈ విషయంలో కులం అనే ప్రస్తావన లేదు, కులం కోసం జరిగింది కాదు ఇది అనేది అర్థమయ్యి ఇప్పుడు రజనీ గారు చెప్తున్నారు, వినండి. కాపీ చూడికి తప్పు చేసినట్టు కోవా ఏంటి? ఎత్తే లోపల మా కాపాడైతే ఓకే ఎక్కువ. విఆర్లో పంపించడం ఏంటి సార్? రిమూవల్ ఫర్ సర్వీస్ రాసేయాలా 25వ తారీఖు? విఆర్లో పంపించడం ఏంటి, ఎత్తి లోపల వేయాలి, కాపాడైతే ఏంటి అన్నది ఆవిడ. అదే జరిగింది. ఇప్పుడు అదే చేస్తున్నారు కదా, ఎఫ్ఐఆర్ అయింది కదా.
మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ పోలీస్ అధికారి మీద అవడం అంటే మామూలు విషయం కాదు కదా. గత ప్రభుత్వ హయాంలో అలాంటి ఎన్నో జరిగాయి. చీరాల కిరణ్ కుమార్ని ఖచ్చితంగా అక్కడ ఉన్న సిఐ గారు ఎస్ఐ గారు కొట్టి చంపేశారు. ఆయన మీద ఎఫ్ఐఆర్ అయిందా? మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ అవ్వలేదండి. జస్ట్ వీఆర్కి పంపించారు అంతే. ఎందుకంటే ఆయన సంథింగ్ ఎవరో రాజకీయ నాయకుడికి, వైసీపీలో ఉన్న రాజకీయ నాయకుడికి బంధువుట ఆయన. సుధాకర్ గారిని కొట్టిన పోలీసులు ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు. పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసిన ఘటనలో ఒక ఎస్ఐ మీద తూతూ మంత్రం ఎఫ్ఐఆర్ అయింది. మిగతా వెనకాల వాళ్ళు ఎవరి మీద అవ్వలేదు. ఈ అనంతబాబు గారి విషయంలో ఆయనకి సంబంధించి ఆయన చరిత్రను దాస్తూ, చరిత్రను వక్రీకరిస్తూ, ఆయన మీద కేసులు లేవని, రౌడ్ షీట్లు లేవని, ఆయన చాలా ఉత్తముడు అని ఛార్జ్ షీట్ వేసిన పోలీసులు ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇక్కడ ఆరోపణ వచ్చిన వెంటనే ఇంకా వాస్తవాలు ఇంకా పూర్తిగా బయట పడకముందా సిఐ గారి మీద ఎఫ్ఐఆర్ అయింది, మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ అయింది. మరి ఇంకేం చేయాలండి? అతని కోర్టులో ప్రొడ్యూస్ అయిపోతే నాగరాజు గారు రిమూవ్ ఫర్ సర్వీస్ జీవితంలో యూనిఫామ్ వేసుకోకూడదు. అయితే రజనీ రిమూవల్ ఫర్ సర్వీస్ అన్నారు చూడండి రజనీ గారు. ఖచ్చితంగా ఇది ప్రూవ్ అయితే అది కూడా జరుగుతుందండి. ఆరోపణను బేస్ చేసుకుని వెంటనే శిక్ష అమలు చేయరు కదా, మీకు తెలుసు కదా, మీరు కూడా అడ్వకేట్ కదా. అవి ఆధారాలు చూడాలి. ఇప్పుడు ఇందాక జాడగాడు ఏమన్నాడు, కోర్టులు కదా చేయాలన్నారు కదా, కోర్టులు చేస్తాయండి అవి. ప్రాసెస్ ప్రకారం ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నాగరాజు గారిని తీసుకెళ్ళి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు ఫర్దర్గా ఏం జరగాలి జరుగుతుంది. గారు యూనిఫామ్ వేసుకోకపోతే ఏమవుతుందండి? రాజకీయ నాయకుడు అయిపోతాడు. రౌడీ షీట్ ని ధైర్యంగా ఎదిరించిన, ప్రాణాలకు తెగించిన అతను ఎవరు? రాజశేఖర్ లాగా, ఆశయం ఆవేశం సినిమాలో రామిరెడ్డి లాగా. వీళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని వీళ్ళకే వర్తించేస్తున్నాయండి. ఒకవేళ ఆయన ఉద్యోగం పోతే మాత్రం ఏమైంది, పెద్ద రాజకీయ నాయకుడు అయిపోతాడు అని మాట్లాడుతున్నారు ఆవిడ రజనీ గారు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఎక్కడుంది? కోరంట్ల మాధవ్ వీళ్ళ పార్టీలోనే ఉన్నాడు. అంతకుముందు ఏదో మనోటి మీసాలు తిప్పేసి తొడల కొట్టేసి ఏదో ఎక్స్ట్రా చేశాడు. అది నచ్చేసింది జగన్ గారికి. ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ అయిన తర్వాత అతను చేసిన పని ఏంటి? తన దివ్యమంగళ రూపం ప్రదర్శన చేశాడు మొత్తం అంతా. అది తప్ప అతను చేసింది ఏమీ లేదండి. సో వీళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని వీళ్ళ పార్టీకే వర్తిస్తున్నాయి. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. రోడ్డు మీద తన్నుకుంటా పోయి చంపేసిన చరిత్ర సృష్టించాడు. తన ఉద్యోగం రిస్క్ అయిద్దన్న ముందుకు వచ్చిన నాగరాజు గారికి కాబోయే కాలంలో, రాబోయే రాజకీయంలో ఏ పార్టీ నుంచి మటలు చేసిన వాళ్ళు మీ పార్టీలో ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మటలు చేసిన వాళ్ళు ఇక మీరు ఎవరికి నీతులు చెప్పగలరు? ఈ సిఐ గారు ఏం చేస్తారో ఫ్యూచర్లో, ఈయన రాజకీయాల్లోకి వెళ్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, ఎందుకు ఈ జ్యోతిష్యాలు ఎందుకు? అవసరం లేదు కదండి. అలాంటి వాళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారు కదా. మీరు చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ మీ పార్టీకి చెందేస్తుంది, మీ పార్టీకి తగిలేస్తుంది. సార్ చూసుకోండి. ప్రవేశం చేయబోతున్నారు ఏంటో మరి అర్థం కావట్లేదు. నాగరాజు గారికి తెలుసు ఆయన చేసింది తప్పని, కానీ ఆవేశంతో చేయలేదు. చాలా ఆలోచనతో ఎవరో చెప్తేనే చేశారు. మనం అక్కడితో ఆగిపోవద్దు. నాగరాజు గారు చేసేసారు, పిచ్చి మాటలు. ఏ రాజకీయ పార్టీలో దీని వెనకాల ఉండి నడిపిస్తుంది? ఎందుకు వేరే పార్టీ ఎందుకు ఉంటుంది చెప్పండి రజనీ గారు. రాజకీయ పార్టీ ఉండటానికి ఇప్పుడు సాయికృష్ణ ఏమన్నా ఏ పార్టీ కన్నా చెందినుడా? లేకపోతే ఏ పార్టీ నాయకుడు అన్న మా కూటమిలో ఉన్న ఏ నాయకుడిని, ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో లేకపోతే ముఖ్యమంత్రి గారిని ఎవరన్నా ఏమన్నా విమర్శిస్తూ ఉంటాడా? లేకపోతే ఎవరన్నా తిడతా ఉంటాడా? రాజకీయాలు అన్న జోక్యం చేసుకుంటాడా? ఏం చేశాడని రాజకీయ పార్టీ? అది ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. సింపుల్ లాజిక్ కదా ఇదంతా. చిన్న చిన్న లాజిక్స్ కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. మనం మాట అనేటితో కాదు, దానికి ఏదైనా కారణం ఉండదు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారు ఎందుకు? సీఎం జగన్ గారిని మాస్క్ అడిగాడు, N95 మాస్కులు మాకు సప్లై చేయట్లేదు, వైసీపీ నాయకులు వేసుకుని వస్తున్నారు, ఇలా దరిద్రంగా ఉన్న పరిస్థితి అని ఆయన క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేస్తే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పిలిపించాడు, వార్నింగ్ ఇచ్చాడు, క్షమాపణ చెప్పాడు, ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. కారణం ఉంది కదా అక్కడ. పార్టీని వైసీపీని అన్నాడు కాబట్టి, జగన్ గారిని అన్నారు కాబట్టి ఆయన పరిస్థితి అలాగైపోయింది. ఇక్కడ ఇసుక మాఫియాను అడ్డుకున్నాడని సీతానగర్లో కుర్రోడికి శిరోమండనం చేశారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్సీ ఏదో సంథింగ్ చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసేసాడు. ఇలా ప్రతి దానిలోనూ కారణం ఉంది ఆ పార్టీకి. కానీ ఇక్కడ సాయికృష్ణ చంపడానికి ఏ కారణం ఉంది? సార్ ఆలోచించి చూడండి. ఇక్కడ రాల్చున్న రౌడీ అని, క్రిమినల్ అని, రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతను పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేసి సాక్ష్యాధారాలు లేకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి ఖచ్చితంగా సిఐ గారు అలా చేసి ఉంటే కానీ సిఐ గారు తప్పే అండి. ఎందుకంటే సాయికృష్ణ ఎక్కువ కేసులో ఉన్న వాళ్ళు వైసీపీలో చాలామంది ఉన్నారు, మటన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తన ఆరోపణలు కలిగిన వాళ్ళు ఉన్నారు, వీడియో కాల్స్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, చాలా దారుణమైన వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ వదిలేసి ఒక సాయికృష్ణ ఎలా చేయడం సిఐ నాగరాజు గారిని ఖచ్చితంగా ఖండిస్తున్నారు, తప్పే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. సాయికృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాస్తారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ IPS ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. ఏంటండి ఏం మాట్లాడి నాకు అర్థం కాలేదు. సీఎం గారు సీరియస్ అన్నాడు, అవును సీరియస్ అయ్యారు. ఒక IPS ఆఫీసర్తో విచారణ జరిపిస్తున్నారు అన్నారు. మరి ఇంకేం చేయాలి?
సీఏ గారిని సస్పెండ్ చేశారు, ఎఫ్ఐఆర్ అయింది. మరి ఇంకేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. పోనీ అంబటి రాంబాబు గారు మిమ్మల్ని ఏం చేశారు? మీరు మహిళతో అడ్డంగా మాట్లాడుతూ దొరికేసినప్పుడు మిమ్మల్ని ఏం చేశారు జగన్ గారు? మీ పార్టీలోనే మర్డర్ కేసు ఆరోపణలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళని ఏం చేశారు జగన్ గారు? మీరు ఎలాగ అడగలుగుతున్నారండి అసలు? బూట్లు కూడా కనపడకుండా చేయమని చెప్పండి. తెలుగుదేశం పార్టీలో ఇంకెప్పుడు రౌడీ షీటర్ లేదా అని అడుగుతున్నా, కేసులు ఉన్నోళ్ళు లేదా అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ కాదండి పేరు నాని గారు, వైసీపీలోనే బుచ్చుడు మంది ఉన్నారు కదా మేము చేయాలంటే. నిజంగా తెలుగుదేశం పార్టీ కక్ష తీర్చుకోవాలి మీ మీద, మిమ్మల్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలనుకుంటే మీ దాంట్లో ఉన్న మర్డర్ కేసులు ఉన్నవాళ్ళు, లేకపోతే మానభంగం ఆరోపణలు ఉన్నవాళ్ళు, లేదా బియ్యం దొంగతనం చేస్తారు 4 కోట్ల రూపాయలు అనేవాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని వేసేస్తారు కదా. వాళ్ళని వేయకుండా ఒక సామాన్యుడు సాయికృష్ణ అతని మీద ప్రభుత్వం ఎందుకు అంత యాక్షన్ తీసుకుంటుంది అనేది మినిమం ఆలోచిస్తారు కదండి ప్రజలు. సాయి కృష్ణ అనే అతను నేరం చేస్తే లోపలేండి, వెంటనే ట్రైల్ చెప్పండి, ఫాస్ట్ ట్రాక్. మొత్తం సాయి కృష్ణ ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసుల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి, స్పెషల్ గా కోర్టు అరేంజ్ చేయండి. అజ్మల్ కసబ్కి ఎట్లా అయితే స్పెషల్ కోర్టు పెట్టారో స్పెషల్ కోర్టు పెట్టి శిక్ష చేయండి. సాయికృష్ణని కసబ్తో పోల్చాడు అంటే పేర్ని నాని గారి దృష్టిలో కసబ్ లాంటోడు సాయికృష్ణ. వాళ్ళ ఫ్యామిలీ దృష్టిలోనూ అలాగే ఉన్నాడు ఆయన, పేర్ని నాని గారి దృష్టిలోనూ అలాగే ఉన్నాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఆయన గురిశిక్ష చేసి చంపేయండి అన్నాడు. అలా చంపకుండా ఇలా చంపడం తప్ప అన్నాడు. అది ఇప్పుడు ఆయన వెర్షన్. ఎవరు వద్దన్నారు? ఇవాళ ఈ సాయి కృష్ణ అవుతుంది, రేపు నీ ఇంట్లో నా ఇంట్లో జనసేన, రేపు ఇంకో తెలుగుదేశం కూడా అవుతాడు. అది ఇవాళ కూటమి ప్రభుత్వం ఎలా తయారైందంటే వావి వరుసలు లేనటువంటి వావి వరుసలు చీర పట్టుకుంటాకి ఏం చెప్పాలో అర్థం కాక మనోడు చాలా తడబడ్డాడండి. ఏంటంటే జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని చంపేస్తుందటండి కూటమి ప్రభుత్వం. నిజంగా ప్రభుత్వం అంత క్రూరమైంది అయితే అసలు వీళ్ళు ఇలా మాట్లాడతారా? వీళ్ళనే చేసేద్దరు కదండి, అలాగా వీళ్ళని అరెస్ట్ చేసేద్దరు, వీళ్ళని చేసేద్దరు కదా. అంత దుర్మార్గం అయిందే కూటమి ప్రభుత్వం అయి ఉంటేనే. వీళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు కదా. సేఫ్గా ఉండి ఎక్కడ ఏది జరుగుతుందో చూసేది ప్రభుత్వానికి ఆపాదించేద్దామని అందరూ రెడీగా మైకుల ముందు కూర్చొని ఉన్నారు కదా. చీర కొంగు పట్టుకుంటాకి వాయు వరుసలు లేనటువంటి ఇక నీచులకి అంత పేర్లేం చెప్తాం. అంత నీచుల్లాగా సొంత కార్యకర్తల్ని కాల్చుకు తింటున్నారు, కేసులు పెడుతున్నారు, తంతున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు. కార్యకర్తలు తంతున్నారట, కేసులు పెడుతున్నారట, ఆస్తులు లాక్కున్నారట. ఏడి కూటమి కార్యకర్తల కోసం వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారట. ఈ విడ్డూరం చూడండి. కూటమి కార్యకర్తల కోసం వైసీపీ వాళ్ళు పోరాటం చేస్తారట, కూటమి కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తారట. మీది మీరు కడుక్కోండి సార్, మీ కింద ఉన్న నలుపు మీరు చూసుకోండి. కూటమి ప్రభుత్వం కూటమి కార్యకర్తల కోసం కూటమి ఆలోచించుకుంటుంది. మీరు కూటమి కార్యకర్తల కోసం మీరేమీ ఇబ్బంది పడద్దు. ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఎక్కడికక్కడ కేసుల్ని నీరుగార్చడం, మళ్ళా మాట్లాడటం, సెటిల్మెంట్లకు మాట్లాడటమా అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు? కాపు సామాజిక వర్గాన్ని వాడుకోవడం ఓట్లకి. ఒక రౌడీ షీటర్కి ఒక సీఏ గారికి జరిగిన విషయంలోకి కులాన్ని ఆపాదించడం కోసం 4 కాపుల్ని సీన్లో దించారండి. రజనీ గారు కాపు, అంబటి రాంబాబు గారు కాపు, పేర్ని గారు కాపు, నరేంద్ర గారు కాపు. ఇందులో మళ్ళీ 2 మాజీ మంత్రులు ఉన్నారు. ఇంత చిన్న విషయానికి కూడా వీళ్ళు ఎంత పెద్ద స్థాయిలో కుట్రలు తెరలేపుతున్నారో ఆలోచించండి. అంత ఖాళీగా ఉన్నారు వాళ్ళు. అంటే ఇంత చిన్న విషయానికి ఎంతమంది వచ్చేసారంటే అంతకు మించి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీళ్ళ దగ్గర వేరే కారణాలు ఏం కనిపించట్లేదనే కదా. ప్రజలు అది కూడా అర్థం చేసుకోండి. చివరికి కేసుల్ని నీరుగార్చడం, మీరు ఈ చిన్న చిన్న కేసులు నీరుగార్చడం మీకు ఎంత ఎడం చేతి పని మీకు. ఎందుకంటే రంగా గారి కేసునే సిబిఐ దాకా వెళ్తే ఎక్కడ సాయి కృష్ణ, ఎక్కడ వంగవీటి రంగా గారండి, నరేంద్ర గారు కనీసం పోల్చేటప్పుడన్నా ఆలోచించుకోవాల్సింది సార్. రంగా గారి మీద మీకు ఎంత అభిమానం ఉందో మాకు తెలియదు, కానీ మాలాంటి వాళ్ళకి చాలా అభిమానం అండి ఆయన అంటే. మరి ఇలా సాయి కృష్ణ కేసుకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆ కుర్రాడు బాగోలేదు, ఆ ప్రవర్తన బాగోలేదు, ఎప్పుడు ఎవరి చేతిలో చనిపోతాడో తెలియని పరిస్థితి అని. అయిపోయింది. ఈజ్ ద రౌడీ షీటర్. వీడు ఇప్పుడు ఏం చేస్తాడు, రేపు ఏం చేస్తాడు. మా పిల్లోడి బాడీ ఇవ్వండి, ఇన్ కేసు మీరు చంపిన ఎడల. మీరు కాకపోతే రేపు ఇంకోటి చంపుతాడు ఆ వేలో ఉన్నోడిని. అలాంటి కుర్రాళ్ళతో కూడా మీరు రంగా గారిని పోలుస్తారేంటి సార్? రంగా గారి కేసు నీరు గార్చారంటారు ఏంటి? ఆ రంగా గారు వచ్చే తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అధికారంలోకి వచ్చింది, వైసీపీ కూడా ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉంది. మరి ఏం చేశారండి ఆ ప్రభుత్వాలు? ఏం చేసాయి? ఆ ఫైల్ని ఒకవేళ నిజంగా ఏదైనా ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే అది మీకు తెలుసుండుంటే మరి కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు కదా సీఎం చేశారు. అంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఉంటుంది కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా. నిజంగా ఇందులో తెలుగుదేశం పాత్ర ఉండుంటే అలాంటి పాత్రలో వాళ్ళని ఇరికించడానికి వచ్చే అవకాశాన్ని జగన్ గారు వదులుకుంటారా? చంద్రబాబు నాయుడు గారిని ఎలాగన్నా అరెస్ట్ చేయాలని ఎప్పుడో 2016లో లేని కేసుని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఆయన అరెస్ట్ చేసిన వ్యక్తి నిజంగా రంగా గారి విషయంలో తెలుగుదేశం పాత్ర లేకపోతే ఏమైనా ఉన్నాయంటే ఆయన ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ మళ్ళీ వేయించి మళ్ళీ కేసు రీఓపెన్ చేయరా?
ఇది ఇన్నిసార్లు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎందుకు సార్ ప్రతిసారి మనం రంగా గారి విషయం తేటం పోనీ తెస్తే తెచ్చారు మరి ఇలాంటి సాయికృష్ణ లాంటి కుర్రోళ్ళ దగ్గర కూడా రంగా గారి విషయాన్ని తెచ్చి కంపేర్ చేయటం ఇదేం భావ్యంగా లేదండి అయ్యా ఇది సార్ పరిస్థితి వైసీపీ పడుతున్న ఆ తాపత్రయం ఆ తపన చూస్తుంటే ఒక అందుకు జాలేస్తుంది మరొక అందుకు కొంచెం ఆందోళనగా కూడా ఉందండి ఎందుకంటే వీళ్ళు ఎన్ని కుట్రలు చిన్న విషయాలు కూడా ఇంత కుట్రలు ట్రై చేస్తున్నారు కదా ఎక్కడో చోటు వీళ్ళు సక్సెస్ అయ్యారంటే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కులాల ఘర్షణలు మతాల ఘర్షణలు జరుగుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ మీద మాత్రం నిఘా పెట్టాలండి అది సార్ పరిస్థితి ఉంటాను జై భీమ్ జై భారత్ జై జయ మాసాన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్.